పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం ధ్యానించే అంశము అత్యంత పవిత్రమైన మాత. అత్యంత పవిత్రమైన మాత అనే బిరుదు యొక్క అర్థం పవిత్రత అంటే సంపూర్ణముగా దేవునికి అంకితమై పాపానికి దూరంగా కృపలో నిలిచిన జీవితం. మరియమ్మ ఈ పవిత్రతకు పరిపూర్ణ ఉదాహరణ. ఆమె గర్భధారణ క్షణం నుండే దేవుని కృపతో పాపరహితురాలిగా ఉండింది. జీవితం అంతా విశ్వాసం, వినయం, ప్రార్థన, దేవుని యందు నిబద్ధతతో గడిపింది. యేసుక్రీస్తు తల్లిగా, తిరుసభకి తల్లిగా, మానవులకు తల్లిగా ఆమె పవిత్రతను ఎప్పటికీ కోల్పోలేదు. అందువల్ల తిరుసభ ఆమెను అత్యంత పవిత్రమైన మాత అని గౌరవిస్తుంది. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనము, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఇది మరియమ్మ పూర్ణ కృపతో నిండినదని స్పష్టపరుస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనము, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రము. ప్రకటనల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము, సూర్యుని ధరించిన స్త్రీ ఆకాశంలో మహాసూచనగా కనపడింది. తిరుసభలో దీన్ని మరియమ్మ పవిత్రతకు సంకేతంగా సూచిస్తుంది. పవిత్ర మాత యొక్క ప్రాముఖ్యత. పవిత్రతలో ఆదర్శం. నేటి కాలంలో మనం ప్రలోభాల మధ్య జీవిస్తున్నప్పుడు మరియమ్మ పవిత్రత మనకు మార్గం చూపుతుంది. పాపంపై విజయం. మరియమ్మలో ఎప్పటికీ పాపం స్థానం పొందలేదు. అది మనకు ఆశ, బలమును చేకూరుస్తుంది. క్రైస్తవ స్త్రీలకు ఆదర్శమూర్తి. ప్రతి స్త్రీకి ఆమె పవిత్రత, వినయం, తల్లితనం ఒక ఆదర్శం. తిరుసభకి పవిత్రత మూలం. మరియమ్మ ద్వారా యేసు పవిత్రతకు మూలమైన వాడు ప్రపంచానికి వచ్చాడు. ఆధ్యాత్మిక అర్థం. మన శరీరం, మనస్సు, ఆత్మ పవిత్రంగా ఉంచుకోవటం. ఆమెలాగా మనం దేవునికి పూర్తిగా అర్పణ కావాలి. ప్రార్థనలో విశ్వాసం. మరియమ్మ ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడింది. పవిత్రత కేవలం బాహ్యంగా కాదు, అంతరంగంలోనూ ఉండాలి. ఆచరణలో మనం చేయవలసినవి. ప్రతిరోజు అత్యంత పవిత్రమైన మాత మా కొరకు ప్రార్థించుము అని జపించాలి. దేవమాత జపములో ఈ బిరుదును ప్రత్యేకంగా స్మరించాలి. పాపరహిత జీవితానికి ప్రయత్నిస్తూ పవిత్రతను కాపాడుకోవాలి. యేసుతో సన్నిహితంగా ఉండేందుకు దివ్య సంస్కారాలను ప్రేమతో స్వీకరించాలి. ప్రార్థన. అత్యంత పవిత్రమైన మాత, నీ గర్భధారణ నుండి నీవు పవిత్రురాలివి. నీ పరిశుద్ధమైన హృదయము ద్వారా మా హృదయములను పవిత్రపరచుము. ప్రలోభములలో మమ్ములను కాపాడుము. దేవుని కృపలో నిత్యం నిలిచేలా చేయుము. ఆమెన్.